మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీలో నుంచి ప్రతి నెల పీఎఫ్ కట్ అవుతుందా? అయితే అలర్ట్ అవ్వండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈపీఎఫ్ఓ స్కీమ్లో చాలా పెద్ద మార్పులు చేసింది. ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 పేరుతో కొత్త రూల్స్ను నోటిఫై చేసింది. జూన్ 29 నుంచే ఈ కొత్త రూల్స్ లైవ్లోకి వచ్చేసాయి. ఇకపై మీ పీఎఫ్ అకౌంట్ నుంచి మనీ విత్డ్రా చేయాలంటే కొన్ని కొత్త కండిషన్స్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే, ఇకపై మీ పీఎఫ్ అకౌంట్ నుండి పార్షియల్ విత్డ్రా అంటే పాక్షికంగా డబ్బులు డ్రా చేయాలంటే మీ అకౌంట్లో కనీసం 25% బ్యాలెన్స్ అలాగే ఉంచటం కంపల్సరీ. ఈ రూల్ మీ కాంట్రిబ్యూషన్ అండ్ కంపెనీ కాంట్రిబ్యూషన్ రెండింటికి వర్తిస్తుంది. దీన్ని సింపుల్గా ఒక ఎగ్జాంపుల్తో చెప్తా వినండి. మీ పీఎఫ్ అకౌంట్లో విత్డ్రా చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్న అమౌంట్ ₹1,00,000 అనుకుందాం. కొత్త రూల్ ప్రకారం అందులో 25,000 మినిమం బ్యాలెన్స్గా అకౌంట్లోనే వదిలేయాలి. మిగిలిన 75,000 నుంచే మీరు మనీ డ్రా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ 25% అమౌంట్ మైనస్ చేయగా మిగిలిన దాన్ని ఈపీఎఫ్ఓ ఎలిజిబుల్ మెంబర్ బ్యాలెన్స్ అని పిలుస్తుంది. సో ఇకపై అకౌంట్ మొత్తం ఖాళీ చేయడం కుదరదన్నమాట. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ పార్షియల్ విత్డ్రా కోసం పర్మిషన్ ఇచ్చే రీజన్స్ లిస్ట్ను గవర్నమెంట్ ఇంకా పెంచింది. మీ హోమ్ రిలేటెడ్ నీడ్స్ అంటే కొత్త ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలన్నా, ఇల్లు కట్టడానికి సైట్ కొనాలన్నా, హోమ్ లోన్ రీపేమెంట్ చేయాలన్నా, లేదా ఇంటి రిపేర్స్ అండ్ మోడర్నైజేషన్ కోసమైనా మీ పీఎఫ్ మనీ వాడుకోవచ్చు. వీటితో పాటు మెడికల్ ఎమర్జెన్సీ, పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్, అలాగే మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ కోసం మీకున్న ఎలిజిబుల్ బ్యాలెన్స్లో 100% వరకు విత్డ్రా చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మీరు జాబ్లో జాయిన్ అయిన 12 నెలల తర్వాత ఈ పార్షియల్ విత్డ్రాకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే, కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లో మనీ డ్రా చేయడానికి ఎలాంటి ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ లేదా ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని క్లియర్గా చెప్పారు. ఒకవైపు విత్డ్రా రూల్స్ కాస్త కఠినం చేసినా సర్వీసెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఈజీగా మారుస్తుంది ఈపీఎఫ్. త్వరలోనే మీ పీఎఫ్ మనీని డైరెక్ట్గా యూపీఐ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లోకి పొందే సూపర్ ఫీచర్ రాబోతుంది. దీనికి సంబంధించిన టెస్టింగ్ కూడా ఆల్రెడీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. దీనివల్ల ఇండియాలో ఉన్న దాదాపు 7 కోట్లకు పైగా మెంబర్స్కి చాలా ఫాస్ట్గా సేవలు అందుతాయి. అంతేకాకుండా ఇంకో 1 మంత్లో వాట్సాప్ ద్వారా కూడా కీ సర్వీసెస్ స్టార్ట్ కాబోతున్నాయి. ఈపీఎఫ్ వెరిఫైడ్ వాట్సాప్ నెంబర్కు జస్ట్ హలో అని మెసేజ్ పెడితే చాలు, మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, లాస్ట్ 5 ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చూడొచ్చు, అలాగే మీ క్లెయిమ్ స్టేటస్ను కూడా ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ఈ వాట్సాప్ సర్వీసెస్ మన లోకల్ లాంగ్వేజెస్లో కూడా అందుబాటులో ఉండబోతున్నాయి.